పెన్నా పరివాహక ప్రాంతాల్లో పెన్నా నది వెంట పొర్లు కట్టలు పటిష్టం చేసి ఆస్తి ప్రాణ నష్టాలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం శాసనసభలో పొర్లు కట్టల అంశాన్ని ప్రస్తావించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. 2021లో వచ్చిన తుఫాన్ కారణంగా పెన్నా నదికి వచ్చిన వరదలతో కోవూరు నియోజకవర్గంలోని పెన్నా పొర్లు కట్టలు ధ్వంసమై కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట మండలాల్లోని గ్రామాల్లో పెద్ద ఎత్తున ఆస్తి ప్రాణ నష్టం సంభవించిందన్నారు. దాదాపు 10 రోజుల పాటు జనజీవనం స్తంభించిపోయిందని, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టిన విషయాన్ని సభ దృష్టికి తెచ్చారు. ప్రశాంత్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. 2021లో వచ్చిన నివార్ తుఫాన్ కారణంగా పెన్నా నదికి వచ్చిన వరదలతో కోవూరు నియోజకవర్గంలోని పెన్నా పొర్లు కట్టలు ధ్వంసమై కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట మండలాల్లోని పోతిరెడ్డిపాలెం, సాల్చింతల, దామరమడుగు, ముదివర్తి, పల్లిపాడు, గంగపట్నం, ముదివర్తిపాలెం, రాజు కాలనీ తదితర గ్రామాల్లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరగడం సంభవించింది అధ్యక్ష. దాదాపు 10 రోజులు జనజీవనం స్తంభించిపోయింది అధ్యక్ష. ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టిన పరిస్థితి ఎదురైంది అధ్యక్ష. కోవూరు నియోజకవర్గంలో 40 కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్న పెన్నా నది పొర్లు కట్టలు పటిష్టం పరచమని మీ ద్వారా ప్రభుత్వానికి మనవి చేస్తున్నాను అధ్యక్ష. పెన్నా నది పొర్లు కట్టలు గండిపడి ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు, ముదువర్తి, రాజుపాలెం కాలనీ, రాముడిపాలెము, నిడుముస్లి మరియు విడవలూరు మండలాలు, ఊటుకూరు గ్రామంలో వరద నీరు చుట్టూ ముట్టడంతో స్థానిక ప్రజలు ప్రాణాలు అరిచేతుల్లో పట్టుకొని సురక్షిత ప్రాంతాలకి తరలించాల్సి వచ్చింది అధ్యక్ష. పంట పొలాల్లో ఇసుక మేటలు వేసి నేటికి కూడా అవి ఉపయోగంలోకి లేకుండా పోయాయి అధ్యక్ష. అలాగే దక్షిణ భారత సబర్మతి ఆశ్రమంగా ప్రఖ్యాతిగాంచిన పల్లెపాడు సత్యాగ్రహ ఆశ్రమం వరదల కారణంగా 5 ఎకరాలు పెన్నా నది కోతకి గురి అయింది అధ్యక్ష. భవిష్యత్తులో పల్లిపాడు వద్ద పెన్నా నది పొర్లు కట్టకు గండి పడితే ఇందుకూరుపేట మండలం మొత్తం వరద తాకిడికి గురై భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగే ఇది ఉంది అధ్యక్ష. రానున్న విపత్తులను దృష్టిలో ఉంచుకొని ఇందుకూరుపేట మండలం పల్లెపాడు వద్ద పెన్నా నదికి ఇరువైపులా ఉన్న పొర్లు కట్టలు పటిష్టపరచాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.